కథ కాదు జీవితం. మనమైనా ఇప్పుడు ఇక్కడికి వచ్చి అమ్మాయికి ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఒక శాంటిటీ అనేది కావాలి కనుక ఇక్కడ నుంచి మీరు ఇమీడియట్ గా ఏ రిజిస్టర్డ్ మ్యారేజ్ ఏదో చేస్తే దానికి అనుగుణంగా మేము ఇక్కడ నుంచి మీకు హెల్ప్ చేస్తాం. సో నీకు బయటికి రావాలంటే ఆధారం అనేది నీ పెళ్లి ఒకటైపు. ఏంటంటే ఇప్పుడు బయట ఫారెన్ లో లాగా నాకు ఇష్టం అయింది, నేను కలుసున్నాను, పిల్లలు పుట్టేశారు, వదిలేశానంటే అది కాదు కదమ్మా. వివాహ వ్యవస్థకు అంత ఇంపార్టెన్స్ ఉంది కనుక నువ్వు ఆ విధంగా ఆలోచించి ఇమీడియట్ గా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే ఈ ప్రాబ్లం అనేది సొల్యూషన్. ఇప్పుడు నువ్వు ఈ కేసులు లేకపోతే ఈ మధ్య జరిగిన మాటలు అవి పక్కన ఉంచితే ఇద్దరు ఒకప్పుడు ప్రేమించుకున్నారుగా. ఆ అమ్మాయి కూడా మీ చుట్టాల అమ్మాయి, ఇష్టపడే కదా కలిసి ఉన్నారు, ఇద్దరే ద్వేషంతో కలిసి లేరు కదా. మరి ఆ విషయం కూడా నువ్వు ఆలోచించాలి. ఒకప్పుడు అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమ ఎక్కడో నీలో ఉండే ఉంటుంది, లేకపోతే ఆ అమ్మాయి ఇష్టం లేకుండా నువ్వేం వెళ్ళలేదుగా అమ్మాయితో కదా. ఇప్పుడు మరి నీ జీవితము నాశనం అవ్వకూడదు, నీ చదువులు బాగుండాలని మేము అనుకుంటున్నాం. సో దానికి ఏంటి సొల్యూషన్ అంటే, సపోజ్ నువ్వు అంటున్నావు నేను ఇప్పుడు ఆ అమ్మాయిని చూసుకోలేను, ఆర్థికంగా నాకంత శక్తి లేదు అని అనే పరిస్థితిలో నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుని ఇప్పుడే ఆ అమ్మాయిని నువ్వే పోషించేయాలని నేను చెప్పట్లేదు. నువ్వు 1 year అవుతుందో 2 years అవుతుందో నీ చదువులు కంప్లీట్ చేయి, ఆ తర్వాత నువ్వు వివాహ జీవనం నువ్వు స్టార్ట్ చేయి. కానీ పెళ్లి అనేది ఇప్పుడు చేసేసుకోవాలి నువ్వు ఆ అమ్మాయిని. ఎందుకంటే ఇంతకాలం ఒక 1 year ఆల్రెడీ నీ బాబు పుట్టి 1 year అయిపోయింది. ఆల్రెడీ ఆ అమ్మాయి ఎంతో టార్చర్ అనుభవించి ఉంటుంది. నీ బిడ్డే కదా, ఒక అనాథగా నీ బిడ్డ. పరి నీకు ఇప్పుడు ఇంకా ఆ ఫీలింగ్స్ అర్థం కాకపోవచ్చు, కానీ ఒక 5 years డౌన్ ద లైన్ నీకే అనిపిస్తుంది, నీకే అటాచ్మెంట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఒక అనాథగా పెరగాల నీ బిడ్డ చెప్పు. ఈ వివాహంతో నువ్వు ఆగిపోతావు అనుకుంటున్నావు, ఏం కాదు ఇంకా ముందుకు వెళ్ళిపోతావేమో కదా. కానీ ఇది చేయకపోతే వెళ్ళిపోతావని తెలుసు కదా, లోపలికి వెళ్ళిపోతావని తెలుసు కదా. అలాంటప్పుడు ఇది నువ్వు పెళ్లి కాకముందే అంత పెద్ద నువ్వు అడ్వెంచర్ చేసిన వాడివి, ఇది ఈ స్టెప్ వేసి నువ్వు జీవితంలో నువ్వు ముందుకు వెళ్తానని నీకు ధైర్యం లేదా? ఇంతసేపు నువ్వు ఆలోచిస్తున్నావు అంటే అమ్మాయిని నువ్వు మోసం చేయాలని అనుకుంటున్నావా? మోసం అని కాదు మేడం, ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోలేను, వాళ్ళు పెట్టి టార్చర్ నాకు ఇంకా మెంటల్ టెన్షన్ అట్లే ఉన్నాయి. ఒకటే ఆమె ఎప్పుడైనా టార్చర్ పెట్టే అమ్మాయి ఎట్లయినా పెడుతుంది. ఇప్పుడు తాళి లేకుండా పెడుతుంది, అప్పుడు తాళితో పెడుతుంది. అప్పుడు తాళి ఉందనుకో అట్లీస్ట్ నీకు వాయిస్ అన్నా ఉంటుంది, ఇప్పుడు నీకు సింపతి అన్నా ఉంటుంది. ఇప్పుడు నీకు అది కూడా ఉండదు. అవును, నువ్వు చెప్పే మాటల్లో నాకు నిజంగా అర్థం అనిపించట్లేదు. నువ్వు పెళ్లి చేసుకోలేదు, పిల్లని ఒక తల్లిని చేసావు, అది మోసం చేస్తున్నావు అన్న ఈ పరిస్థితిలో అమ్మాయి ఏదైనా అని ఉండొచ్చు, లేకపోతే టార్చర్లు కేసులు పెట్టుండొచ్చు. ఒక్కసారి నీ పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం కారణం ఉంటుంది, ఏం కోపం ఉంటుంది? నువ్వే ఆలోచించు. నువ్వు చెప్పే మాటలు ఏమైనా అర్థం ఉందా? ఎక్కడో ఎస్కేప్ అవ్వాలి అన్న ఒక చిన్న ఇది ఫీలింగ్ నీ మైండ్ లో ఉంది. ఆ అమ్మాయి అన్నది ఏదో మీ అక్క కూతురుతో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అన్నది, ఆ మాటలో నిజం ఉందా? ఇప్పుడు ఏం లేదు, చేసుకున్నామని ఎప్పుడో చేసుకున్నాం. ఇన్ని 1 year టైం ఉంది కదా, ఎప్పుడైనా చేసుకున్నామని. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే ఒకటి, ఈ రోజు మీరు పెళ్లి చేసుకుంటే అట్లీస్ట్ మీరు ఒక వ్యక్తిగా మారుతారు. లేదు నేను సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకుంటానన్నా ఆ రోజు కూడా పెళ్లి, అది కూడా దాన్ని వేరే విధంగా అనరు. నేనేమంటున్నానంటే ఒక మంచి వ్యక్తిగా ఆలోచన చేయండి. ఏదో మంచో చెడో మీకు తెలియకుండా అమ్మాయిని తల్లిని చేశారు, మీరే ఫాదర్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తోంది. నువ్వు ఈ టైంలో ఒక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని ఆ మ్యారేజ్ ని లీగలైజ్ చేసుకొని మీరు తర్వాత ఆమె కాలిపోయిన ఆమె నిలబడనండి. అక్కడ సూపర్ బజార్ లో వర్క్ చేస్తుంది అంటున్నారు, వర్క్ చేయనివ్వండి. అక్కడ మీరు మీ స్టడీస్ కంటిన్యూ చేయండి. మీరు ఐఏఎస్ చేస్తారా, ఐపీఎస్ చేస్తారా, మీరు అయిన తర్వాత దెన్ యూ ఆస్క్ టు కమ్ ఫర్ మీ కుటుంబం కొరకు, మీ సంసారం కొరకు రమ్మని చెప్పండి. ఒకటి, ఆ అమ్మాయి DNA టెస్ట్ కి కూడా వేసింది. అది ఒకవేళ పురుగు అయితే మాత్రం నీకు పడే శిక్ష ఏంటో, ఎన్ని రోజులు నువ్వు జైల్లో ఉండాలో అది కూడా నీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు అంటున్నావు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నాకు టెన్షన్ ఉంటుంది, టార్చర్ ఉంటుంది, నేను చదువు పూర్తి చేయలేనని. మరి ఈ టెన్షన్ ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఎంత టెన్షన్ నువ్వు అనుభవించాల్సి వస్తుంది, అది నీకు అసలు తట్టట్లేదా నీ మైండ్ కి? మరి అలాగే నువ్వు అలా అంటే ఆ అమ్మాయి వదిలేదు కదా, పర్సూ చేస్తుంది కదా అమ్మాయి కూడా, మరి అప్పుడు ఇంకెంత టార్చర్ టెన్షన్ ఉంటుంది నీకు? ఇంకా తర్వాత ఆమెకు అందరూ అంత ప్రోద్బలం ఇస్తారు, ఈ కేసు పెట్టు ఆ కేసు పెట్టు అని. ఆ చీటింగ్ కేసు విల్ బికమ్ 10 cases. సో ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటే టెన్షన్ ఉండదు, పెళ్లి చేసుకోకపోతే ద టెన్షన్ విల్ బి 10 times more. అప్పుడు మీరు ఐఏఎస్ కాదు కదా, ఎంఎస్సి కూడా మీరు కంప్లీట్ చేయలేరు.
మ్యామ్ ఇప్పుడైతే నేను ఎంఎస్సి రన్నింగ్ లో ఉన్నాను. 1 year లో అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ 1 year అయిపోయిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటాను. నువ్వు చెప్పమ్మా. ఆయనకంటూ ఇల్లు ఉంది సపరేట్, వాళ్ళ ఇంట్లోనే ఉందాం. లేదంటే నా బాబుని పట్టుకోవడానికి వాళ్ళ నాన్నని పంపించాము. వేరే వాళ్ళ దగ్గర విడిచి పెడితే నువ్వు వెళ్ళిపోయి నువ్వు మీ మామగారు ఉన్నారు కదా అక్కడ ఉండిపో. అక్కడ 1 year తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటా అన్నావు కదమ్మా. మీ నాన్నగారు మీ అమ్మగారు కూడా లేరన్నావు కదా. ఇంటికి ఒక ఆడదిక్కులాగా ఉంటుంది, బాబుకి కూడా తోడుగా ఉంటారు, తనకు కూడా పెద్ద దిక్కులాగా ఉంటుంది కనుక మీ ఊరికి వెళ్ళిపోయి ఆమె ఉంటుంది. పెళ్లి మాత్రం నువ్వు 1 year తర్వాత చేసుకో. ఆ మాట ఊరికే అమ్మాయికి ఒకసారి చెప్పు. ఎందుకంటే ఆ చెప్పకపోవడం మూలానే ఇవన్నీ గొడవలు అయ్యాయి కనుక ఆ విధంగా అమ్మాయి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది, అక్కడ ఉంటుంది. నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు అప్పుడు వెళ్ళాలో వెళ్ళకూడదు అనేది నీ ఇష్టం, మీ అమ్మ వాళ్ళ ఇంటికి. కనుక ఆ ఒక్క మాట మాత్రం చెప్పు, నేను 1 year తర్వాత చేసుకుంటాను, నువ్వు అక్కడికి వెళ్ళి ఉండాలనుకుంటే నాకేం అభ్యంతరం లేదని ఒక మాట చెప్పేసి. 1 year తర్వాత ఎంఎస్సి కంప్లీట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటాను. ఆ తర్వాత అంటే మేము ఇక్కడ నిన్ను ఎలాంటి ఫోర్స్ చేయట్లేదు, ఓకే? నీకు ఎలాంటి హాని కలిగించాలనో అన్యాయం చేయాలని మా ఉద్దేశం కాదు. నీకు కూడా ఒక ఆత్మసాక్షి అనేది ఉన్నది కాబట్టి ఈ షోని లక్షలాది మంది చూస్తారు. రేపు పొద్దున నువ్వు ఇది కాదు నేను తప్పించుకోవడానికి అన్నావు అనుకో, అప్పుడు నీ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా నువ్వు మైండ్ లో పెట్టుకోవాలి. ఈ మాట నువ్వు బాగా అర్థం చేసుకుని ప్రతి క్షణం నువ్వు గుర్తు చేసుకోవాలి. ఈ మాట నేను ఇలా మాట ఇచ్చాను, నేను కమిట్ అయ్యాను, నా చదువు కంప్లీట్ అయ్యగానే నేను నా అమ్మాయికి నా బాబుకి అన్యాయం చేయను అని అనుకుని నువ్వు ఈ మాట ఇవ్వాలి. తెలిసిందా చెప్పింది? ఓకే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు